నిజానికి ఆ రేటు కాదు ఇక్కడ చెప్పుకోదగింది. ఆ వయసులోనూ ఆమె రోజుకు 1000 దాకా ఇడ్లీలు పూస్తూనే ఉంది. చిన్న గుడిసెలో హోటల్. ఆమె ఒక్కతే సప్లయర్, క్లీనర్, చెఫ్, ఓనర్, ఎక్స్ట్రా. ఎన్నేళ్లు గడుస్తున్నా ఇడ్లీ తయారీకి కావలసిన సరుకుల ధరలు కూడా మండిపోతున్నా ఆమె ₹1 మాత్రమే తీసుకుంటోంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా రోజువారీగా పొట్ట పోసుకునే కార్మికులు. పోనీలే, వాళ్ళ ఆకలి కడుపులు నిండితే చాలు అంటుందామె. అసలు ₹5 తీసుకొని 5 ఇడ్లీలు ఇవ్వటం అనేది ఈ రోజుల్లో ఓ అద్భుతమే కదా. కృష్ణారామ అనుకుంటూ గడిపేయటం లేదామె. ఈ వయసులోనూ సొసైటీ కన్సర్న్ గా రెక్కలు ముక్కలు చేసుకుంటోంది. ఆమె పోసే మెత్తని తెల్లటి ఇడ్లీ లాంటి ఆ స్పిరిట్ ప్రశంసనీయం. ఆమెను అక్కడి వాళ్ళంతా ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు. అసలు పేరు కమలథాల్. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.